హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దివ్య అండి. ఈరోజు వీడియో వచ్చేసి మనం హైదరాబాద్లో ఉన్నప్పుడు కేవలం 1 డేలో వెళ్ళి వచ్చేసి హాలిడే స్పాట్స్ ఏంటనేవి నేను కొంచెం చెప్తాను. అవి ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు మనకి వీకెండ్స్ కానీ ఏదైనా ఒక 1 డే ఏదైనా లీవ్ వచ్చినప్పుడు కానీ బయటికి ఈజీగా 1 డేలో వెళ్ళి వచ్చేసి ట్రిప్స్ ఏంటా అని కొంచెం అందరికీ డౌట్ ఉంటుంది కదా. సో అవి నేను చెప్తాను. దాంట్లో ఫస్ట్‌దొచ్చేసి అనంతగిరి కొండలండి. ఇది హైదరాబాద్‌కు చాలా నియర్‌గా ఉంది. ఎక్కడంటే వికారాబాద్‌లో ఉందండి అనంతగిరి గుట్టలు. సో ఇది చాలా అయితే ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరంట. సో ఇక్కడ ఉండే ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రెక్కింగు, మౌంటైన్ బైకింగ్ ఇలాంటి చాలా అయితే ఉంటాయండి. సో ఇది ఫస్ట్‌దొచ్చేసి అనంతగిరి కొండలండి. ఇంకా సెకండ్‌దొచ్చేసి ఏంటంటే హార్స్లీ హిల్స్ అండి. సో దీన్ని ఆంధ్రాలో ఏంటంటే ఊటీగా పిలుస్తారు. సో హార్స్లీ హిల్స్ అనేది ఆంధ్రప్రదేశ్ ఊటీగా అంటారు. సో ఇక్కడ చాలా అట్మాస్ఫియర్ అనేది చాలా గ్రీనరీ ఉంటుందండి. ఇక్కడ అలా ఫేమస్ అంట మరి. ఒకసారి చూసి రండి. ఇంకా థర్డ్‌దొచ్చేసి ఎత్తిపోతల జలపాతం అండి. ఈ ఎత్తిపోతల జలపాతం ఏంటంటే నాగార్జున సాగర్ సమీపంలో హైదరాబాద్‌కి నియర్‌గా అయితే ఉందండి. సో ఇది కూడా మనకి వాటర్ ఫాల్స్ అనేది చాలా ఇంట్రెస్ట్ కదా. అంటే ఎవరికైనా చాలా ఒక ఎక్సైటింగ్‌గా ఉంటుంది వాటర్ ఫాల్స్. సో ఇది కూడా బాగుంటుంది, ఒకసారి చూడండి. ఫోర్త్‌దొచ్చేసి పోచేరు జలపాతం అండి. ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పోచేరు జలపాతం. సో ఇది కూడా చాలా క్లైమేట్‌కి చాలా బాగుంటుందంట. ఇది హైదరాబాద్‌కు ఒక్క రోజులో వెళ్ళొచ్చేయచ్చంట. సో ఇది కూడా ట్రై చేయండి. ఫిఫ్త్‌దొచ్చేసి గండికోట అండి. ఆంధ్రప్రదేశ్‌లో గండికోటను భారతదేశపు గ్రాండ్ కెన్యాన్ అని పిలుస్తారంట. ఇది పెన్నా నది కొండల మధ్య వెళ్ళే ఒక పిక్చర్ అండి. సో ఇది కూడా ట్రై చేయండి. ఇది కూడా చూడండి ఎలా ఉంటుందో. ఇంకా తర్వాతొచ్చేసి బీదర్ అండి. ఈ బీదర్ ఏంటంటే కర్ణాటక రాష్ట్రంలో ఒక పురాతనమైన కట్టడాలు అంటారు చూసారా, ఆ టైప్ అండి. ఇది కూడా ఒక ఫోర్ట్ లాగా చూడటానికి చాలా బాగుంటుంది. ఇది కూడా హైదరాబాద్‌కి చాలా నియర్‌గా ఉంటుంది. ఒకసారి వెళ్ళండి ఎప్పుడైనా కుదిరితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాగార్జున సాగర్ అండి. నాగార్జున సాగర్ మనకు తెలుసు, ఇది వరల్డ్‌లోనే ఒక పెద్ద డ్యామ్స్‌లో ఒకటండి. సో ఇది కూడా హైదరాబాద్‌కు నియర్‌గా ఉంది. ఒకసారి చూడలేకపోతే ఒకసారి చూసి రండి. సో నెక్స్ట్ వచ్చేసి వరంగల్ అండి. ఇది మనకి ఓల్డ్ చారిత్రక సంపదకు ఆలయాలు ఇవన్నీ శిల్పాలు అవన్నీ ఉంటాయి చూసారా, అదండి. ఇవన్నీ కాకతీయుల నాటి శిల్పకళ వేదిక టైప్ అంటారు, శిల్పకళ అంటారు కదా, ఆ టైప్ అండి. అవి కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా హైదరాబాద్‌కు నియర్‌గా అయితే ఉన్నాయి. సో ఇవి నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.